డబ్బు అనేటువంటిది అదృష్టంతో ఎవరికి రాదు. మన అలవాట్లతో మాత్రమే అది మన దగ్గర ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్తున్నా, డబ్బు అనేటువంటిది మీ వద్ద ఉండాలి అనుకుంటే మన అలవాట్లను మనమే మార్చుకోవాలి. అందులో మంచి కావచ్చును, చెడు కావచ్చును, ఎలాంటిదైనా కూడా. ఎందుకంటే ఏ వ్యక్తికైతే సేవింగ్ చేసేటువంటి ఆలోచన ఉంటుందో, మొట్టమొదటగా ఏ వ్యక్తికైతే సేవ్ చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారో వారు అదృష్టవంతులు అవుతారు. వారి వద్ద డబ్బు అనేటువంటిది ఉంటుంది. మరి ఎవరైతే సేవింగ్స్ రూపకంగా ఉండరో, ఎవరైతే సేవ్ అనేటువంటిది మనీ చెయ్యరో, మరి వారికి కొంతమేర ఇబ్బందులు అనేటువంటివి ఉంటుంది. ఎందుకంటే డబ్బులను మనము అదృష్టవంతులుగా మారాలి అని అనుకుంటే నేను చెప్పేటువంటిది మొట్టమొదటిది ఒకటే, మనీ సేవ్ చేయాలి. మనీ అనేటువంటిది ఎవరైతే సేవ్ చెయ్యరో వారి వద్ద మనీ అనేటువంటిది ఉండదు కాక ఉండదు. అదేవిధంగా మన అలవాట్లు. ఇక మరీ ముఖ్యంగా డబ్బు ఉన్నటువంటి వారిగా మనం ఆలోచించాలి. థింక్ రిచ్. అదేవిధంగా యాక్ట్ రిచ్. డైలీ థింక్ రిచ్, యాక్ట్ రిచ్. మీరు డబ్బు ఉన్నటువంటి వారిగా యాక్ట్ చేసుకోండి అద్దంలో చూసుకుంటూ. అదేవిధంగా ఆటోమేటిక్గా బికమ్ రిచ్ ఖచ్చితంగా కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది 100కు 200%, ఎవరు నమ్మినా నమ్మకున్నా. ఇక అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగంలోనే ఉంటారో వారు ఉద్యోగంలోనే ఉండిపోతారు. బిజినెస్ రిలేటెడ్, స్కిల్స్ రిలేటెడ్, మీకు మీరు మంచి గొప్ప స్కిల్స్ కానీ డెవలప్మెంట్ రిలేటెడ్గా మీకు మీ జాతకరీత్యా నేను ఎలాంటి బిజినెస్ ఆలోచించడం ద్వారా నేను డెవలప్ అవుతాను అనేటువంటి విషయాలను తెలుసుకోండి మీరు. ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నాను ఇంతే అనుకుంటే అంతే, ఎవరు ఏం చేయలేని పరిస్థితి కనుక. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయకపోతే మనీ అనేటువంటిది అంటే అందులో కూడా మంచి చెడు ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ అని కాదు. ఇవాళ రేపు ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. సో బీ కేర్ఫుల్. ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఉపయోగపడే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు రిచ్ అవుతారు, గుర్తుంచుకోండి. అదేవిధంగా జాబ్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్, ఆన్లైన్ ఇన్కమ్, ఇలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మనకు చాలా ఉన్నవి. ఇందులో ఒక 2 మనం పట్టుకోవాల్సిందే. ఒకటే పట్టుకుంటే మాత్రం చాలా కష్టము. అదేవిధంగా ప్రతిరోజు సుమారుగా ఒక 50 కానీ, ఒక 100 కానీ, లేదా 1000 కానీ, మీ స్తోమతకు తగ్గట్టుగా 10,000 కానీ సేవ్ చేయాలి. పక్కన పడేయండి, పక్కన పెట్టండి అంతే. దాని దిక్కు కూడా చూడకండి. ఏదో 10 లక్షలు కాగానే చెయ్యి మొత్తం దులదల పెడుతుంది. ఈ 10 లక్షలు ఎవరికి ఇవ్వాలి, ఇచ్చేసి మనము లైక్ ఇంట్రెస్ట్కి ఇస్తే వచ్చినటువంటి డబ్బులతో హ్యాపీగా మనకు ఇల్లు గడుస్తుందని కానీ, లేదా ఇంకోటి ఆలోచనలు ఉంటాయి. వాడు తీసుకునేవాడు కూడా మనకు మంచిగా బంగారు గుడ్డు పెట్టేటువంటి విధంగా మాట్లాడతాడు. నెల మీకు ఇస్తాను, మీరు చక్కగా చిట్టేసుకోండి, ఇంత డబ్బులు మిగులుతాయి, మీకు ఇంటికి రాయి వెళ్ళిపోతుంది, లేదా మీకు పిల్లల చదువులకు వెళ్ళిపోతుంది, మళ్ళీ నేను మీకు 10 నెలల్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. అబ్బా అనిపిస్తుంది మనకు. లేదా చిట్టి, ఎవరినో నమ్మి చిట్టీలు వేయడము, డబ్బులు రాసైపోవడము, 10 నెలలు 15 నెలలు చిట్టీలు కట్టి వాడు కాస్త చిట్టీలు పట్టుకొని వెళ్ళిపోవడాలు, ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? మన చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళని పెట్టుకోవాలి, చెడు అలవాట్లు ఉండేటువంటి వాళ్ళని పెట్టుకోవద్దు. విన్నరా? మీ ఫ్రెండ్స్ ఎవరంటే మీకు ఒక ఫ్యూచరు అనేటువంటి విధంగా ఉండాలి. సో ఇంకొకటి, జాబ్ అనేటువంటిది డబ్బు ఇస్తుంది. అదేవిధంగా స్కిల్స్ అనేటువంటివి మీకు కోట్లు డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే, సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా కూడా ఉదయం 5 AM లేస్తారు. ఉదయం 5 AM లేసినటువంటి వారు మాత్రమే సక్సెస్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. కార్స్ ఈఎంఐ కానీ, హౌస్ ఈఎంఐస్ కానీ, ఫోన్ ఈఎంఐలు కానీ, బైక్ ఈఎంఐలు కానీ, దేనికి ఈఎంఐలు, ఈ ఈఎంఐల గొడవ వెళ్ళకండి, జీవితాలను ఖరాబ్ చేసుకోకండి. మీరు అంతవరకే ఆలోచిస్తారు. అమ్మయ్య ఈ నెల ఈఎంఐ వెళ్ళింది, అమ్మయ్య ఈ నెల ఇంటికి రా వెళ్ళింది, ఇంతే. మీరు అక్కడి వరకే ఆలోచిస్తున్నారు. పెద్దగా ఆలోచించండి. సో
సేవింగ్స్ అనేటువంటివి ముందు చేసుకునే ప్రయత్నం చేయండి. ఉదయాత్పూర్వమే నిద్రలేసే ప్రయత్నం చేయండి. 5 గంటలకు సుమారుగా నిద్రలేవండి. చక్కగా ధ్యానం చేసుకోండి. ఇంట్లో తప్పకుండా కూడా పాజిటివ్ ఎనర్జీ కోసం మీరు ఇందాక చెప్పాను నేను, పచ్చకర్పూరము, అదేవిధంగా లవంగాలు, ఇలాచీలు, కొంత వేప ఆకులు, దాల్చిన చెక్క, వీటన్నిటిని కూడా మీరు పొగ వేయడం ద్వారా ఇంట్లో అద్భుతమైనటువంటి సువాసన లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కుబేర కుంకుమ కూడా మన వద్ద ఉన్నది. అందరికీ చూస్తున్నారు, ఆర్డర్స్ కూడా పెట్టుకుంటున్నారు. మరి కుబేర కుంకుమ కూడా కావలసిన వారు ఆర్డర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.